నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ రోజు నేను మీకు చంపస్వరాలు కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చంపస్వరాలు కలెక్షన్ లో మన ఫస్ట్ చూడబోతున్న మోడల్ ఇదేనండి. చూస్తున్నారు కదా, దీని డిజైన్ చాలా సింపుల్ గా అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇందులో 2 చైన్స్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ చైన్ లో మీరు డీటెయిల్ గా చూడండి, ఇక్కడ లీఫ్ వచ్చింది, దాని కిందన క్రిస్టల్స్ ని అండ్ గోల్డ్ మువ్వల్ని అయితే ఇచ్చారు. దాని పక్కన ఇంకొక లీఫ్ వచ్చి దాని కిందనే ఫిష్ లాంటి చిన్న లాకెట్ అయితే హ్యాంగ్ చేశారండి. దానిపైన గోల్డ్ మువ్వల్ని అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, షెల్ షేప్ లాంటి డిజైన్ వచ్చింది. ఇక్కడ పర్ల్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ ఒక లీఫ్ వచ్చిందండి, కిందన గోల్డ్ మువ్వలు అండ్ చిన్న ఫిష్ లాకెట్ లాంటిది ఇచ్చారు. దాని పక్కనే సేమ్ లీఫ్ లాగా వచ్చింది, గోల్డ్ మువ్వలు అండ్ క్రిస్టల్స్ అయితే ఇచ్చారండి. సెకండ్ లైన్ లో మనం చూసుకుంటే ఇక్కడ చిన్న హార్ట్ షేప్ అయితే వచ్చింది అనమాట. దాని పక్కనే లక్ష్మీదేవి వచ్చారు. కింద మనకి చిన్న బుట్టనైతే హ్యాంగ్ చేశారండి. బుట్ట కింద క్రిస్టల్స్ చూస్తున్నారు కదండి, ఎంత బాగున్నాయో. అండ్ దాని పక్కన ఇంకొక హార్ట్ సింబల్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే లక్ష్మీదేవి వచ్చారు. కింద ఎనామిల్ లోని మనకైతే ఇచ్చారండి డిజైన్. దానిపైన మువ్వలు అయితే హ్యాంగ్ చేశారు. ఇక్కడ కూడా మనకి హార్ట్ షేప్ వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ లక్ష్మీదేవి వచ్చారు, కింద బుట్ట వచ్చింది. బుట్ట కింద చూసుకుంటే పర్ల్స్ అయితే హ్యాంగ్ చేశారనమాట. ఇక్కడ మళ్ళీ మనకి హార్ట్ షేప్ అయితే ఇచ్చారు. సేమ్ ఇక్కడ లక్ష్మీదేవి కింద ఎనామిల్ పెయింట్ తో ఇచ్చారు. దానిపైన మువ్వలు వచ్చాయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడ మనకి లక్ష్మీదేవి వచ్చి కిందన బుట్ట, దాని కిందన పింక్ క్రిస్టల్స్ అయితే వచ్చాయండి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, హార్ట్ షేప్ వచ్చి దీని అంతా ఎనామిల్ పెయింట్ అయితే చేశారనమాట. దీని వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ అండి. ఇది మనకి లైట్ వెయిట్ లో అయితే వస్తుంది. ఇది ట్రెడిషనల్ వేర్ పైకి, వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చూడబోయే చంపస్వరాల మోడల్ ఇవేనండి. చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇది మనకి 3 లైన్స్ లో వచ్చింది అనమాట. ఈ చంపస్వరాలని రూబీ అండ్ అమ్రాల్ బీడ్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారండి. డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే ఫస్ట్ లైన్ లో చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి ఎమరాల్డ్ బీడ్ అయితే వచ్చింది, దానిపైన గోల్డ్ మువ్వలు ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి, రూబీ బీడ్ వచ్చి దానిపైన గోల్డ్ మువ్వలు ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ గా ఎమరాల్డ్ బీడ్, రూబీ బీడ్ అయితే వచ్చింది, వాటిని గోల్డెన్ మువ్వలతో ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న లీఫ్ అయితే వచ్చిందండి, చూస్తున్నారు కదా. సెకండ్ లైన్ లో మీరు చూసుకుంటే ఇది చూడడానికి మామిడి తోరణాల్లో ఉన్నాయి కదండి. ఇక్కడ మనకి ఫ్లవర్, దాని పక్కనే లీఫ్ అయితే ఇచ్చారు. థర్డ్ లైన్ లో చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రాప్ షేప్ లాగా వచ్చింది, దాని మధ్యలో గ్రీన్ ఎనామిల్ అయితే ఇచ్చారు. దానిపైన గోల్డ్ మువ్వలు అయితే వచ్చాయి. పక్కన మీరు చూసుకుంటే లీఫ్ లాగా వచ్చిందండి, ఇక్కడ మనకి గోల్డ్ మువ్వలు అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బుట్టని హ్యాంగ్ చేసి కిందన మువ్వల్లా ఇచ్చారండి. అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ లీఫ్ లాగా వచ్చింది విత్ గోల్డ్ మువ్వలు అనమాట. అండ్ దాని పక్కనే రెడ్ ఎనామిల్ తో ఇచ్చారు. మనకి సేమ్ లైన్ అంతా అట్లానే ఉందండి, ఆల్టర్నేటివ్ గా చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మనకి సర్కిల్ షేప్ వచ్చింది, దానిలో మనకి ఎనామిల్ పెయింట్ అయితే ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 19 గ్రామ్స్ అండి. ఇది మీరు హాఫ్ సారీ ఫంక్షన్స్ కి, వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి సూపర్ గా ఉంటాయి. ఈ చంపస్వరాలు డిజైన్ చూస్తున్నారు కదండి, ఎంత చక్కగా అండ్ సింపుల్ గా ఇచ్చారో. డీటెయిల్ గా చూసుకుంటే ఈ చంపస్వరాలని ఎమరాల్డ్ అండ్ రూబీ బీడ్స్ తో ఇచ్చారనమాట. ఇవి కూడా మనకి 3 లైన్స్ లో అయితే వచ్చిందండి. ఫస్ట్ లైన్ చూసేద్దాం. ఇక్కడ మీరు చూడండి, చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ దాని పక్కన ఇదంతా కంప్లీట్ గా ఫ్లవర్స్ అయితే ఇచ్చారనమాట. ఆ ఫ్లవర్స్ ని గ్రీన్ అండ్ రెడ్ ఎనామిల్ తో పెయింట్ చేశారు. కింద మీరు చూసుకుంటే కంప్లీట్ గా గోల్డ్ మువ్వలు అయితే వచ్చాయండి, చూస్తున్నారు కదా. సెకండ్ లైన్ లో మీరు చూసుకుంటే ఇక్కడ ఎమరాల్డ్ బీడ్ వచ్చింది, దానిపైన గోల్డ్ మువ్వలు వచ్చాయి. ఇక్కడ కూడా లీఫ్ ఇచ్చారు, గోల్డ్ మువ్వలు అయితే వచ్చాయండి. ఇక్కడ చూడండి, రూబీ బీడ్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ లీవ్స్, ఎమరాల్డ్ బీడ్ అనమాట. వీటిని కంప్లీట్ గా గోల్డెన్ మువ్వలతో హ్యాంగ్ చేశారు. థర్డ్ లైన్ చూసుకుంటే ఇక్కడ మనకి డ్రాప్ షేప్ లోని ఎనామిల్ అయితే పెయింట్ చేశారు. మధ్యలో పైన మనకి గోల్డ్ మువ్వలు అయితే వచ్చాయి. పక్కనే డ్రాప్ షేప్ లోని లక్ష్మీదేవి అమ్మవారిని డిజైన్ అయితే ఇచ్చారండి. పైన కూడా మువ్వలు అయితే వచ్చాయి. ఇక్కడ లీఫ్ వచ్చింది, దానిపైన మువ్వల్ని ఇచ్చారనమాట. మనకి కంప్లీట్ గా అలానే ఉందండి డిజైన్ సేమ్. వీటి వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ అండి. ఇది మనకి లైట్ వెయిట్ లో అయితే వస్తుంది. వీటిని మ్యాచింగ్ లుంకాస్ పైకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వీటిని హాఫ్ సారీ ఫంక్షన్స్ లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ చంపస్వరాలు చూస్తున్నారు కదండి, ఎంత ప్రెట్టీగా, ఎలిగెంట్ గా ఉన్నాయో. వీటిని కంప్లీట్ గా గోల్డ్ మువ్వలు, ముత్యాల బుట్టలతో డిజైన్ చేశారు. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే
3 లైన్స్ అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ లైన్ లో మనకి గోల్డ్ మువ్వలు అయితే వచ్చాయి కంప్లీట్ గా. సెకండ్ లైన్ లో కూడా మనకి గోల్డ్ మువ్వల్ని ఇచ్చారు గుత్తులు గుత్తులుగా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. థర్డ్ లైన్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా బుట్టలు ఇచ్చారండి. చిన్న చిన్న బుట్టల్ని ఇచ్చి వాటి కింద ముత్యాలను అయితే హ్యాంగ్ చేశారనమాట. ఇవి చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. వీటి వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్. ఇది మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ లో ట్రెడిషనల్ వేర్ పైకి వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి. చంపస్వరాలు కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే చంపస్వరాలు డిజైన్ ఇదేనండి. చూస్తున్నారు కదా, వీటిని చాలా సింపుల్ గా అండ్ ఎలిగెంట్ గా డిజైన్ చేశారు. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే వీటిని 3 లైన్స్ లో అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ లైన్ లో చూసేద్దాం. ఇక్కడ మనకి 2 గోల్డ్ బాల్స్ వచ్చాయండి. దాని పక్కన లీఫ్ వచ్చింది. కింద గోల్డ్ మువ్వల్ని హ్యాంగ్ చేసి మధ్యలో ఎమరాల్డ్ బీడ్ అయితే ఇచ్చారు. దాని పక్కనే డ్రాప్ షేప్ లో ఇచ్చారండి. దాన్ని మ్యాట్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారనమాట. కిందన గోల్డ్ మువ్వలు వచ్చి మధ్యలో చిన్న పర్ల్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనకి లీఫ్, కిందన ఎమరాల్డ్ బీడ్ అండ్ గోల్డ్ మువ్వలు అయితే ఇచ్చారండి. ఇక్కడ మళ్ళీ మనకి గోల్డ్ బాల్స్ ని అయితే ఫిక్స్ చేశారనమాట. సెకండ్ లైన్ మీరు చూసుకుంటే ఇవన్నీ కంప్లీట్ గా ఫిష్ లాకెట్స్ అయితే వచ్చాయండి. ఫిష్ లాకెట్స్ పైన మనకి గోల్డ్ మువ్వలను అయితే ఇచ్చారు. మధ్యలో చిన్న ఫ్లవర్ ని అయితే ఇక్కడ పెట్టారనమాట. థర్డ్ లైన్ మనం చూసుకుంటే ఇక్కడ లీఫ్ వచ్చింది అండ్ గోల్డ్ మువ్వలు ఇచ్చారు. అండ్ దాని పక్కనే డ్రాప్ షేప్ లోనే ఎనామిల్ పెయింట్ అయితే ఇచ్చారు. పైన మువ్వలు అయితే వచ్చాయి. ఇక్కడ కూడా లీఫ్ వచ్చి పైన మువ్వలు అయితే ఇచ్చారండి. ఇక్కడ చూడండి, డ్రాప్ షేప్ లోని 2 ఎనామిల్ ఇచ్చారు. దానిపైన గోల్డ్ మువ్వలు అయితే వచ్చాయి. మనకి సేమ్ అట్లానే ఉంది డిజైన్ అంతా కంప్లీట్ గా. ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రాప్ షేప్ వచ్చింది. దాన్ని కూడా రెడ్ అండ్ గ్రీన్ ఎనామిల్ తో ఇచ్చారండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 14 గ్రామ్స్ అన్నమాట. ఇది మనకి లైట్ వెయిట్ లో అయితే వస్తుంది. లైట్ వెయిట్ జ్యువెలరీ ఇష్టపడే వారికి ఇవి చాలా బాగుంటాయండి. ఇది మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ లో వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఈ చంపస్వరాలు చూస్తున్నారు కదండి, చూడడానికి ఎంత డిఫరెంట్ గా ఉంది కదా దీని డిజైన్. ఇవి మనకి గ్రీన్ క్రిస్టల్స్, సీజర్స్, పర్ల్స్ కాంబినేషన్ లో వస్తున్నాయి అన్నమాట. డీటెయిలింగ్ మనం చూసుకుంటే వీటిని 3 లైన్స్ లో అయితే ఇచ్చారండి. ఫస్ట్ లైన్ లో మనకి కంప్లీట్ గా గ్రీన్ క్రిస్టల్స్ అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా, కింద మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లో మనకి సీజర్స్ అయితే వచ్చాయండి. వాటి కింద ముత్యాల్ని గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ చేశారు. సెకండ్ లైన్ కూడా మనకి సేమ్ అలానే వచ్చిందండి. థర్డ్ లైన్ కూడా సేమ్ అట్లానే ఇచ్చారు. కంప్లీట్ గా గ్రీన్ క్రిస్టల్స్, డ్రాప్ షేప్ లో సీజర్స్ అండ్ ముత్యాల్ని గుత్తులు గుత్తులుగా యూజ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 8 గ్రామ్స్ అండి. ఇది మనకి కంప్లీట్ గా చాలా లైట్ వెయిట్ లో అయితే వస్తుంది. ఈ చంపస్వరాలు మ్యాచింగ్ సెట్స్ పైకి, ఇయర్ రింగ్స్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటాయి.